E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూరిలో జగన్నాథుడి రథయాత్రకు భారీగా తరలివచ్చిన భక్తులు. టూరిజం కాన్క్లేవ్ క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ రోజుకొకరి విచారణ, ఇదేమన్నా డైలీ సీఎలా? ఎంపీ రఘునందన్. గిన్నీస్ బుక్ ని బాబు మోసాలు దుర్మార్గాలు సజ్జల. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ రథయాత్ర నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరి క్షేత్రానికి తరలివచ్చారు. జై జగన్నాథ అంటూ భక్తుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మారిమోగిపోతుంది. ఈ పండుగను ఏటా ఆషాఢ మాస శుక్లపక్ష విధి నాడు జరుపుకుంటారు. ఈ 9 రోజుల ఉత్సవంలో భాగంగా జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి 12వ శతాబ్దానికి చెందిన ప్రధాన ఆలయం నుంచి గుడించ ఆలయానికి యాత్రగా వెళ్తారు. పురాణాల ప్రకారం గుడించ ఆలయానికి స్వామివారి జన్మస్థలంగా భక్తులు నమ్ముతారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుని కలిసిన పటాన్చెరు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి మమ్మల్ని మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసి తమ సమస్యలను బీఆర్ఎస్ ముందుంచి పరిష్కరించాలని విజ్ఞప్తి చేసిన ఆటో డ్రైవర్లు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే అని తెలిపాడు. పని జరిగేటట్టుగా ఇన్సూరెన్స్లు, ఆ తర్వాత ఈ ఇన్స్టాల్మెంట్లు. విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన టూరిజం కాన్క్లేవ్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ తో కలిసి పర్యాటక క్యారవాన్లను ప్రారంభించారు. టూరిజం రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా కార్వాన్ పర్యాటకం ఉండాలని టూరిజం కాన్క్లేవ్ నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శుక్రవారం విజయవాడలోని ఒక హోటల్లో GFST టూరిజం కాన్క్లేవ్ జరిగింది. ఈ సదస్సును సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నడిచే హోటల్ రూమ్లతో రూపొందించిన కార్వాన్ను ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం కార్వాన్లను వారు పరిశీలించారు. Ramdev Guruji, I am very happy. So this is the occasion I want to tell you everything we wanted to promote in a big way from today onwards. Long back, I gave a slogan. People are asking what is the importance of tourism. At that time, we will talk about communism, socialism, capitalism, like that people used to talk. One word I told at the time, all isms are irrelevant. Future is only for tourism. It is going to survive forever. Today, exactly that is what is happening. If you see today, we are all inspiring time. I wanted to mention that why. 3 decades back, I promoted technology. At that time, nobody used to promote technology as a politician. One example I am giving you, I wanted to meet Bill Gates. He visited Delhi. I seek his appointment. Politely refused. I asked this reason, why you are not meeting? He said, I don't have any work with politicians. I said, no, I am having some work with you. I want to meet you. Give me 10 minutes. With great difficulty, he gave me 10 minutes. All the way I went to Delhi. I prepared very well. Then I spent with him 45 minutes. I gave my presentation. In my presentation, I gave
the strength of India and Indians on information technology. He said at the end of the meeting, yes, you are right. I totally believe. What can I do? Don't do anything for me. If at all you are coming from Seattle outside, come to Hyderabad, then I will give you excellent land you can promote. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సిఐటియు షాప్ ష్రైన్ గ్రైండ్ మార్కెట్ హమాలీ యూనియన్ వ్యవస్థాపకులు కార్మికోద్యమ ప్రముఖ నేత జనగామ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అమరజీవి కామ్రేడ్ ఆకుల పెంటయ్య 13వ వర్ధంతిని సిపిఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన సభ నిర్వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆకుల పెంటయ్య కుమారుడు మాజీ కౌన్సిలర్ ఆకుల వేణుగోపాలరావు హమాలీ యూనియన్ అధ్యక్షులు గుండెలి రాజుతో కలిసి ఆకుల పెంటయ్య విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. కార్మికులు, అదే రకంగా టింబర్ డిపో, బండి కార్మికులు, ఇట్లా కష్టం చేసుకునే కార్మికులందరినీ కూడా సమీకరణ చేసి వాళ్ళ హక్కుల కోసం నిలబడే విధంగా నిలబెట్టినటువంటి గొప్ప నాయకుడు పెంటయ్య గారు. పెంటయ్య గారు ఆశించినటువంటి సమాజం సమాజం రావాలని చెప్పేసి, దోపిడీ లేని వ్యవస్థ నిర్మాణం జరగాలని చెప్పేసి, కాయ కష్టం చేసుకొని బతికేటోనికి 4 వేలు నోట్లోకి పోవాలి, వాళ్ళ పిల్లలు సమున్నతంగా బతకాలి, చదువుకోవాలి, అదే రకంగా అందరికి ఇల్లు ఉండాలి, భూమి ఉండాలి, అదే రకంగా మెరుగైన విద్య వైద్యం భవిష్యత్ తరాలకు అందాలి అని చెప్పేసి ఆశించి పెంటయ్య గారు ఈ కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిండు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తీర్చిదిద్దే దాంట్లో, ఉన్నతులను చేసే దాంట్లో, చదువు నేర్పించే దాంట్లో, ఉద్యోగం, అదే రకంగా సమాజంలో గౌరవంగా బతికే దాంట్లో కుటుంబాన్ని కూడా తీర్చిదిద్దినటువంటి ఘనత ఇవాళ పెంటయ్య గారికి ఉన్నది. అందుకోసం పెంటయ్య గారిలో అనేక కోణాలు ఉన్నాయి. ఒక మంచి తండ్రిగా ఉన్నాడు, ఒక మంచి నాయకునిగా ఉన్నాడు, మంచి వ్యూహకర్తగా ఉన్నాడు. అందుకోసం పెంటయ్య గారికి సుగుణాలని ఈ సందర్భంగా మనం తీసుకొని భవిష్యత్తులో పెంటయ్య గారు ఆశించినటువంటి ఆశయాల్ని, అమరవీరుల ఆశయాల్ని ముందు తీసుకుపోవడం కోసం సిపిఎంగా ఎర్రజెండగా కార్మికోద్యమాన్ని, పార్టీ ఉద్యమాన్ని మిళితం చేసి ముందు తీసుకోవడం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. జోహార్ కామ్రేడ్ ఆకుల పెంటయ్య గారికి. సాధిస్తాం పెంటయ్య. సోదరులారా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారి ప్రధానమైనటువంటి సహచరులు, ఈ జనగామ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మాతలలో ఒకరుగా ఉన్నటువంటి వారు ఆకుల పెంటయ్య గారు. జనగామ పట్టణ కేంద్రాన్ని ఆధారం చేసుకొని మరి నాడు నిజాం నిరంకుశిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి దళ నాయకులకు సమాచారాన్ని అందిస్తూ మరి ఇక్కడ ఆనాటి ప్రభుత్వం పాలకుల యొక్క అరాచకాలను జాడలు కనుగొని ఒక కోరియర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఉద్యమంలో, పోరాటంలో నాయకుల కంటే కోరియర్ పాత్రే చాలా గొప్పది. మరి అత్యంత విశ్వసనీయమైన పాత్రను పోషించి నాయకులను, ఉద్యమాన్ని నిర్మించే దాంట్లో, దళాలని కాపాడే దాంట్లో, దళాలకు మరి అనేక రకాలుగా అనేక అవసరాలు సమకూర్చి పెట్టే దాంట్లో మరి ముఖ్యమైన పాత్ర, భూమిక పోషించినటువంటి వ్యక్తి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆకుల పెంటయ్య గారు. మరి చుట్టూ జనగామ చుట్టూ ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతూ ఉన్నాయి. జనగామ పట్టణంలో కొద్దిమంది మాత్రమే ఆ రోజు ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో పెంటయ్య గారు, అదే రకంగా బుచ్చిరెడ్డి గారు ఇలాంటి యోధులు ఈ జనగామ పట్టణంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని నిర్మించి, అదే రకంగా జనగామ పట్టణ మున్సిపాలిటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే కౌన్సిలర్లుగా గెలిచే అవకాశం ఎంత వచ్చినప్పటికీ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ ఆకుల పెంటయ్య గారి 13వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన మరి వారికి ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మా కుటుంబం కూడా వారితో పాటు ఎల్లప్పుడూ ముందుగా ఉండి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా ప్రతి సంవత్సరం వారిని స్మరించుకుంటూ సిపిఎం పార్టీ ఇలా ఈ పోరాట యోధులందరినీ గుర్తు చేసుకుంటూ భావి తరాలకు వారు చేసిన సేవలు తదితర విషయాల్ని తెలియజేస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జోహార్ కామ్రేడ్ ఆకుల పెంటయ్య గారు. మాట్లాడే అన్నగారికి ఆకుల పెంటయ్య గారికి.
జోహార్ పెండే గారికి జోహార్ పెండే గారికి మంత్రి కార్మికోద్యమాలు కార్మికుల ఐక్యత జోహార్ ఆంధ్రప్రదేశ్ గారికి జోహార్ ఆంధ్రప్రదేశ్ గారికి సాధిస్తాం అమరవీరుల ఆశయాలను జిందాబాద్ జిందాబాద్ జోహార్ కార్మిక నేత ఆంధ్రప్రదేశ్ గారికి జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిపిఎం జిందాబాద్ జోహార్ అమరజీవి ఆంధ్రప్రదేశ్ గారికి కార్మికోద్యమ నేత ఆంధ్రప్రదేశ్ గారికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఆంధ్రప్రదేశ్ గారికి సాధిస్తాం పెంటే గారి ఆశయాలను సాధిస్తాం పెంటే గారి ఆశయాలను సభ ఈరోజు సిపిఎం కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పెంటయ్య గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, సోదరులారా, ఈరోజు సమాజంలో అనేక మంది పుడుతూ ఉంటారు, చనిపోతుంటారు. కానీ ఈరోజు పెంటయ్య గారి గురించి చనిపోయిన 13 సంవత్సరాలైనా ఈరోజు పెంటయ్య గారిని స్మరించుకుంటున్నామంటే, పెంటయ్య గారు పుట్టిన తర్వాత కుటుంబంతో పాటు సమాజం కూడా నా కుటుంబమే. ఈ సమాజంలో దోపిడీ గురవుతున్నటువంటి కార్మిక వర్గం నా కుటుంబమే. పేదలందరూ కూడా నా కుటుంబమే. వారి కోసం కూడా నేను త్యాగం చేయాలి, వారి కోసం కూడా నేను పనిచేయాలనే లక్ష్యంతో ఒక గొప్ప లక్ష్యాన్ని ఎన్నుకొని కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ట్రేడ్ యూనియన్ నిర్మించేదానిలో, ట్రేడ్ యూనియన్లో కార్మిక సమస్యలు పరిష్కరించేదానిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. ఆనాడు జనగామ డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం సమస్యలు పరిష్కరించేదానిలో, ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అమాలి కార్మిక సమస్యలు పరిష్కరించేదానిలో పెంటయ్య గారి యొక్క కృషి చాలా అమోఘమైంది. కృషి చాలా గొప్పదని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అదే సందర్భంగా జనగామ పట్టణంలో కూడా మరి ఒక డివిజన్ కేంద్రంగా ఉండి ఇక్కడ అనేక మంది హమాలీ కార్మికులు పనిచేస్తున్న సందర్భాల్లో, దోపిడీ గురవుతున్న సందర్భాల్లో, అణచివేత గురవుతున్న సందర్భాల్లో నేనున్న ఎర్ర జెండా పట్టుకొని మీరంతా కార్మిక సోదరుల ఐక్యం కాడని అనేక సమస్యలు సాధించి పెట్టిన దానిలో, రేట్ల విషయంలో కానీ, కార్మికులను ఏదైనా పని తీసేసిన సందర్భాల్లో కానీ, ఏదైనా అవసరం వచ్చిన సమస్యలు పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా నిలబడి పోరాటం చేసినటువంటి నాయకుడు పెంటయ్య గారు. పెంటయ్య గారికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఎంత పెద్ద పోరాటం వచ్చినా, ఎంత తిరుగుబాటు వచ్చినా, ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా కార్మికుల మీద దాడి చేయకుండా, మరి రాజీ లేకుండా పోరాటం చేయడమే పెంటయ్య గారిలో ఉన్నటువంటి గొప్పతనం. ఆ గొప్పతనాన్ని మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ జెండా అయితే మోస్తున్నామో, దేనికోసం అయితే పనిచేస్తున్నామో ఆ జెండా చివరి దాకా మొయ్యాలే. సమస్యల పరిష్కారం కోసం మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. జనగామ పట్టణంలో ఆ రోజు రిక్షా కార్మికుల సమస్యల పరిష్కారంలో కానీ, హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారంలో కానీ, అదేవిధంగా మరి రైస్ మిల్లుకు సంబంధించిన కార్మికుల సమస్యలు కావచ్చు, అనేక మంది కార్మిక వర్గం గుమస్తాలు, హోటల్లో పనిచేసేటువంటి వాళ్ళు చాలా సమస్యలు పరిష్కారం చేసేదానిలో పెంటయ్య గారి కృషి చాలా ఉంది. దాంతోపాటు హమాలీ కార్మికులకు ఒక సంక్షేమ నిధి ఉండాలి, ఒక భవనం ఉండాలి, భవిష్యత్తు ఉండాలని ఒక ముందు చూపుతో పనిచేసినటువంటి నాయకుడు. అందుకని ఆ మహానుభావునికి మనం ఈ సందర్భంగా నివాళులు అర్పించక తప్పదు. నివాళులు అర్పించడమే కాదు, ఏదో ఈరోజు సభ పెట్టి మనం వెళ్ళిపోతున్నటువంటి పార్టీ సంఘం కాదు అనేది. నిరంతరం ఆ రోజు పెంటయ్య గారు ఏదైతే కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలి, సమాజం రావాలి, చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగం రావాలి, మరి వైద్యం ఉండాలి, వ్యవసాయ రంగం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఒక గొప్ప లక్ష్యంతో పోరాటం చేసినటువంటి నాయకుడు పెంటయ్య గారు. కానీ ఈరోజు దుర్మార్గం ఏంటంటే, భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కార్మిక వర్గం భారతదేశ స్వతంత్ర పోరాటంలో, స్వతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు అనేక పోరాటాలు చేసి, అనేక త్యాగాలు చేసి వాళ్ళు పని హక్కులు సాధించుకోవడం జరిగింది. ఆ సాధించుకున్నటువంటి హక్కులు ఈరోజు 4 లేబర్ కోడ్ల పేరుతోటి కార్మిక హక్కులను కాలరాసి దుర్మార్గమైన చర్య కోడిగట్టేటువంటి పరిస్థితి
భారతదేశంలో కొనసాగుతుంది. కార్మిక హక్కులు అంటే వాళ్ళు వేతనాలు పెంచుకునే హక్కు ఉంది, అదేవిధంగా సమ్మె చేసేటువంటి హక్కు ఉంది, వాళ్ళ సంక్షేమ నిధి కోరడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కార్మిక వర్గం నాయకత్వం, వెంటనే నాయకత్వంలో దేశంలో పోరాటం సాధించుకుంటే ఈరోజు నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్నటువంటి అంబానీ, అదానీ అనే కార్పొరేట్ శక్తుల కోసం భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కులను కాలరాస్తూ, భారత రాజ్యాంగంలో హక్కులను కాలరాస్తూ ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గాలను తొక్కాలనేటువంటి ఆలోచన, కార్మిక వర్గానికి దోపిడీ చేయాలి. దోపిడీ చేయడానికి ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుసంధానంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు భారతదేశంలో 20 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ నష్టం చేసే విధంగా భారతదేశంలో ఒక ఇద్దరు కోటీశ్వరులు ఉన్నారు. వారు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ శక్తులు అంబానీ, అదానీ, గుజరాత్ సంబంధించిన వ్యాపారస్తుల లాభాల కోసం భారతదేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులను దోచిపెట్టడం కోసం అలాంటి చట్టాలు తీసుకొస్తుంటూ దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ జూలై 9వ తారీఖు నాడు భారతదేశంలో కార్మిక వర్గం, ఉపాయ కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మె చేస్తూ నువ్వు చేస్తున్న దుర్మార్గాలు సరైనది కాదని చెప్పేసి సమ్మె చేస్తూ మరి నిరసన తెలియజేయడం కోసం జూలై 9వ తారీఖు నాడు భారత కార్మిక వర్గం, శ్రామిక వర్గం ప్రిపేర్ అవుతున్న సందర్భం ఉంది. అందుకోసమే జనగామలో ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా జూలై 9న జరిగేటువంటి సమ్మెలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక చరిత్రాత్మకమైన సమ్మె. ఆ సమ్మె విజయం సాధిస్తే కార్మిక వర్గానికి అనేక హక్కులు రావడానికి అవకాశం ఉంటుంది. అదే సందర్భంగా ఒకవైపు కార్మికులకు ఉపాధి కోల్పోయి పనులు తగ్గి మరి ఈరోజు ఆదాయం లేని సందర్భాల్లో ధరలు విపరీతంగా పెంచి ధరలు పెంచిండు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. భారతదేశంలో వ్యవసాయ రంగానికి రక్షణ లేనట్టు, రైతులకు గిట్టుబాటు లేనట్టు పరిస్థితి ఉంది. కార్మికులకు రక్షణ లేదు. మహిళలకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాల సమస్యలు పరిష్కరించేదానిలో నరేంద్ర మోడీ ఘోరంగా విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి భారతదేశంలో ఉంటే రాబోయే కాలంలో 75 సంవత్సరాలుగా మనం సాధించుకున్న స్వతంత్ర ఫలాలు ఈరోజు దేశంలో దొంగలకు దోచిపెట్టే కార్యక్రమం దేశంలో కొనసాగుతుంది. దేశ సంపద అనేది నరేంద్ర మోడీలో ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీ, అదానీ కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక ప్రజలది ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా దేశంలో వనరుల వ్యవస్థలో అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఫ్రీగా అందించాలి, ఉచితంగా అందించాలి. ఆ విధంగా చదువుకున్న వారికి ఉద్యోగాలని ట్రేడ్ యూనియన్ కానీ, సిపిఎం కానీ ఉద్యమాలు పోరాటాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు వెంటయ్య గారి స్ఫూర్తితో జనగామ జిల్లాలో కూడా అసంఘటిత కార్మికులు కావచ్చు, రైతాంగం సమస్యలు, ఇక్కడ మహిళలు, గిరిజనులు ఎదుర్కొన్న సమస్యలు, ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ మరి వెంటయ్య గారిని ఎర్ర జెండా ఎక్కడ ఉంటే, ఎర్ర జెండా పోరాటం ఎక్కడ ఉంటే, ఎర్ర జెండా ఏడలా తిరుగుబాటు చేస్తే అక్కడ ఆ జెండాలో వెంటయ్య గారు ఉంటారు. ఆ జెండాలో వెంటయ్య గారు స్ఫూర్తి ఉంటుంది. అందుకోసం అలాంటి స్ఫూర్తితో మనందరం కూడా కార్మిక వర్గం పనిచేసి వెంటయ్య గారి ఆశయాలు ముందు తీసుకుపోవడం కోసం మీరందరూ కూడా సహాయ సహకార ఉద్యమాన్ని ఇక్కడ ఎర్ర జెండా ఉద్యమం, కార్మిక వర్గ ఉద్యమం ఎంత బలపడితే అన్ని సమస్యలు పరిష్కారం కావడానికి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. రాబోయే కాలంలో జనగామ జిల్లా కార్మిక ఉద్యమాల్లో పోరాటాల్లో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని కమ్యూనిస్టు పార్టీ ట్రేడ్ యూనియన్ చేస్తున్న ఉద్యమాలకు జనగామ జిల్లా ప్రజలు సహాయ సహకారం అందించాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వెంకయ్య గారికి దాల్కోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. మాట్లాడే అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన ఈ 13వ వర్ధంతి సభకు వచ్చిన అందరూ కూడా మరొకసారి పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉద్యోగ సమావేశాన్ని ముగిస్తాము. అందరూ పూజ పోతారు. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ప్రజా పోరాటాలు రాజపేట గారికి రాజపేట గారి ఆశయాలు. ఎర్ర జెండాను లేకుండా చేయడం అమిత్ షాకు కాదు, మోదీకి కాదు, వాడి అబ్బ జేజమ దిగొచ్చిన ఎర్ర జెండాను ప్రజల గుండెల నుంచి తీయడం ఎవరికి సాధ్యం కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ అబ్బాస్ అన్నారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అఖిలపక్ష పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సంఘీభావం తెలిపారు. శాంతి యాత్రలో పాల్గొన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అఖిలపక్షంగా ఏర్పడి ఈ విషయాన్ని మనం అందరం కూడా ఈ రకంగా ర్యాలీలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ప్రభుత్వం వెంటనే వీళ్ళందరినీ కూడా పిలిచి ఒక శాంతియుతంగా కూర్చోబెట్టి ఒక అభిప్రాయానికి తీసుకొచ్చి మీ అభిప్రాయాలు, వాళ్ళ అభిప్రాయాలు, ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి శాంతి చర్చలు జరపాలనే ఉద్దేశంతో కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని శాంతి చర్చలు కూడా జరిపి ఈ విషయాలన్నీ క్రోడీకరించి ఇప్పుడు కూడా ఎన్కౌంటర్లు ఆపేయాలని చెప్పి మా అఖిలపక్షం పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. నేను కూడా దానికి ఎల్లవెల్లా తోడుంటా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకుడు ఈరోజు ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పరిచినటువంటి సిపిఎం పార్టీ, సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్, కాంగ్రెస్
అన్ని పార్టీల నుండి వచ్చిన నాయకులకు ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వము ఈరోజు నక్సలైట్లను దారుణంగా పిట్టలను కాల్చినట్టు చంపుకుంటూ బూటకం ఎన్కౌంటర్లు చేసుకుంటూ హత్యలు చేసుకుంటూ ఏదో చేసినట్టు బాగా ఈరోజు ఒక బడి కట్టిస్తానన్నారు, వాళ్ళు ఒక గుడి కట్టిస్తానన్నారు, ఏదన్నా అభివృద్ధి పని చేస్తానన్నారు, ఒక రిజర్వాయర్ కడతానన్నారు. ఈరోజు ఏమైనా వాళ్ళ చేసే పని ఏంటంటే మతతత్వం. ఇది ముస్లిము హిందూ అందరము కలిసిమెలిసి ఉన్నటువంటి భారతదేశంలో ఇట్లాంటి ఉద్దేశాలు సృష్టిస్తూ ప్రజలను భయోదనకు గురి చేస్తూ ఇట్లాంటి బూటకం ఎన్కౌంటర్లను ఆపివేయాలని, తక్షణమే ఆపివేయాలని అన్ని పార్టీల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటే మిత్రులారా, వాళ్ళు ఎన్ని కోట్ల ఖర్చు పెట్టి ఎన్ని ఇబ్బందులు చేసినా కూడా ప్రజలు కంటికి రెప్పలాగా విప్లవ పార్టీలను మావోయిస్టు పార్టీలను కాపాడుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ రోజు మావోయిస్టు పార్టీ ఎవరికి ఏం చేయకపోతే కర్రెగుట్టలలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని చూసి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అనేక రకాల ప్రజా సంఘాలు, ఉద్యమాలు, రైతులు రోడ్డు మీదకి ఎక్కి కర్రెగుట్టల మీద ఉన్నటువంటి యుద్ధాన్ని ఆపాలని చెప్పి పోలీసులకు అడ్డుపోవడం జరిగింది. ఇటు భారతీయ జనతా పార్టీ అయినటువంటి బీజేపీ అమిత్ షా మోదీలను కూడా నిలదీయడం జరిగింది. అందుకోసం మనం అందరం కూడా ప్రజా హక్కుల కోసం ఎవరైతే కొట్లాడతారో వాళ్ళందరికీ మనం వాళ్ళతో పాటు పోయి తిరిగితేనే కాదు, వాళ్ళకు నీళ్ళు ఇచ్చినా, మంచినీళ్ళు ఇచ్చినా, ఇటువంటి పోరాటాలు చేసినా కూడా వాళ్ళకు మనం చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వాళ్ళం అయితే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమస్యగానో పార్టీ సిపిఎం పార్టీ చూడడం లేదు. ఇది ముఖ్యంగా దాదాపు ఒక 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి సమస్య. దాదాపు ఈ ఆదివాసీల పైన మావోయిస్టులు అనేటువంటి పేరుతోటి ఇప్పటికే వందలాది మందిని దుర్మార్గంగా చంపేసినటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఇప్పుడు కర్రెగుట్టలు కానీ, అబూజ్మడి ప్రాంతంలో కానీ, బీజాపూర్ ప్రాంతంలో కానీ దాదాపు ఇప్పటికే ఒక 400-500 గ్రామాలను, అంటే ఏవైతే గిరిజన ఆదివాసీ గ్రామాలున్నాయో ఆ గూడాల నుండి ఆ ప్రజలందరినీ కూడా వెళ్ళగొడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము ఈరోజు దేశంలో అమిత్ షా కానీ, మోడీ కానీ ప్రజలకు ఉండేటువంటి ప్రజాస్వామిక హక్కులు, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది. స్టాన్ స్వామి అనేటువంటి ఒక 80 సంవత్సరాల వ్యక్తిని మోడీని చంపడానికి కుట్ర చేశాడనేటువంటి పేరుతోటి దుర్మార్గంగా హాస్పిటల్నే చనిపోయినటువంటి పరిస్థితి చూశాము. అలాగే సాయిబాబా అనేటువంటి ఒక ప్రొఫెసర్ని, అది దాదాపుగా 80% హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వ్యక్తి మా పైన చంపడానికి వస్తున్నాడు అని చెప్పేసి ఆయనను కూడా దుర్మార్గంగా హింసించినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అంటే దేశంలో ప్రజాస్వామిక హక్కులు ఎవరు కనీసం మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రబీర్ పుర్కాస్ట్ అయినా వైర్ అనేటువంటి పత్రికను పెట్టి, ఆన్లైన్ పేపర్ పెట్టి కనీసము ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ప్రజలకు వివరిస్తూ ఉంటే ఆయన పేరు మీద కూడా ఆయనను కూడా ఉప అనేటువంటి చట్టం కింద నిర్బంధించి ఆ రకంగా హింసించినటువంటి స్థితిని చూశాము. అలాగే ఉమర్ ఖాలిద్ అనేటైనా ఏదైతే కాశ్మీర్లో మాకు అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి ప్రశ్నించినందుకు 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం చేసిందో దానికి వ్యతిరేకంగా డిమాండ్ చేస్తూ పోరాటం చేసినందుకు ఆయనను కూడా ఇప్పుడు దాదాపు ఒక 5 సంవత్సరాల నుండి జైల్లో పెట్టి నిర్బంధిస్తున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఎక్కడ చూసినా ప్రజాస్వామిక హక్కులు లేవు. ఈరోజు ప్రజలు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కనీసం బయటకు వచ్చి ఎవరైనా చెప్తే వాళ్ళ పైన మావోయిస్టులను, లేకుంటే నక్సలైట్లను, అర్బన్ నక్సలైట్లను, తీవ్రవాదులను, ఉగ్రవాదులు అనేటువంటి ముద్ర వేసి ఆ రకంగా వాళ్ళని ఉప చట్టం కింద
నిర్బంధించేటువంటి దుర్మార్గమైన స్థితి ఈ రోజు దేశంలో కొనసాగుతా ఉంది. నేను చెప్తా ఉన్నాం సిపిఎం పార్టీగా ఈరోజు ఈ దేశంలో ఎర్ర జెండాలను లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అమిత్ షా కాదు మోడీ కాదు వాడు అబ్బా జేజమ్మ దిగొచ్చిన ఎర్ర జెండాలను ఏమి చేయలేరు. ఎర్ర జెండాలు ప్రజల యొక్క గుండెలలో ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక సలహా ఇవ్వదలుచుకున్నాం. మీరు నిజంగానే ఎర్ర జెండాలు లేకుండా చేయాలి ఈ దేశంలో అని చెప్పి బూర్జువా పార్టీలు ఎవరు భావించినా, బీజేపీ భావించినా ఒక సలహా ఇవ్వదలుచుకున్నాం. మీరు ఈ దేశంలో ఎర్ర జెండా లేకుండా చేయాలంటే ప్రజలకు ఆకలి లేకుండా చేయండి, ప్రజలకు నిరుద్యోగం లేకుండా చేయండి, ప్రజలకు దోపిడీ లేకుండా చేయండి, ప్రజలపైన కుల అణచివేత అసమానతలు లేకుండా చేయండి, ప్రజలందరూ సమానంగా బతికేటువంటి వ్యవస్థని సృష్టించండి. అప్పుడు మాత్రమే ఎర్ర జెండాలకి ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు. ప్రజలకు కష్టాలు లేకుండా చేస్తే, ప్రజలు ఇబ్బందులు లేకుంటుంటే అప్పుడు ఎర్ర జెండాల అవసరం ఉండదు. కానీ ప్రజలను మేము కష్టపెడతాము, ప్రజలను మేము అణిచివేస్తాము, ప్రజలను మేము దోపిడీ చేస్తాము, ప్రజల పట్ల మేము నిరంకుశంగా వ్యవహరిస్తామంటే ఎర్ర జెండాలు పుడుతూనే ఉంటాయి. ఎన్నిసార్లు తెగ నరికితే అన్నిసార్లు మళ్ళీ మొలకెత్తుతాయి. ఆ రకంగా తెలంగాణ మనకు సాక్ష్యంగా ఉంది, ఈ దేశం కూడా సాక్ష్యంగా ఉంది. ఈ దేశంలో తెబాగా పోరాటం కానీ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ, వర్లీ ఆదివాసీ పోరాటం కానీ, ఉన్నప్రభు రాయరాల పోరాటం కానీ, పంజాబ్ కిసాన్ పోరాటం కానీ, ఇలాంటి అనేక రైతాంగ పోరాటాలు నడిపినటువంటి చరిత్ర ఎర్ర జెండాలకు ఉంది. మొన్ననే 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి ప్రభుత్వము దుర్మార్గంగా రైతుల భూములు లాక్కోవాలని చూస్తే 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 700 మంది రైతులు ఆత్మత్యాగాలు చేసి మోడీ నల్ల చట్టాలను వెలిగొట్టినటువంటి చరిత్ర కూడా ఎర్ర జెండాలకు ఉంది. ఖబర్దార్, అందుకే చెప్పదలుచుకున్నాము, ఎర్ర జెండాలని లేకుండా చేస్తామనేటువంటిది కాదు, ప్రజల కష్టాలు లేకుండా చేస్తామని చెప్పేసి మీరు చెప్పండి అని చెప్పేసి చెప్పదలుచుకున్నాము. అంతేకాదు ఈరోజు మోడీ ప్రభుత్వము ఇంకొక కొత్త రకమైనటువంటి పాలసీని దేశంలో ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఏమిటి ఆ పాలసీ? మొన్ననే చూశాము. ఇప్పుడు ప్రజలకి ఆయుధాలు ఇస్తారట. అస్సాం ప్రభుత్వము మొన్ననే ఒక అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రజలలో ఆయుధాలు ఇచ్చి వాళ్ళని ఎవరి మీద కుషికొల్పుతారు, మీరు ఎవరి మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో సల్వాజుడం పేరుతోటి మీరు పెద్ద ఎత్తున ఆదివాసీల పైన దాడులు చేయించారు. అలాగే ఆదివాసీలలోనే వాళ్ళకి క్రిస్టియన్లు అలాగే హిందూ ఆదివాసీల పేరుతోటి ప్రజల మధ్య వాళ్ళనే విభజించి వాళ్ళే కొట్టుకొని సచ్చేలాగా చేశారు. మణిపూర్లో మేతీలను కుకీలను వాళ్ళ మధ్య వాళ్ళకు గొడవలు పెట్టి వాళ్ళే కొట్టుకొని సచ్చేలాగా చేస్తా ఉన్నారు. అంటే ఈ రకంగా ఆయుధాలు ఇచ్చి ప్రజలు కొట్టుకొని సావాలని చెప్పేసినటువంటి ప్రయత్నము, ఇలాంటి కుట్రలను మేము అడ్డుకుంటాము, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అందుకనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుండాలంటే ఇందిరాగాంధీ గతంలో ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతా ఉంది. ప్రజల హక్కులు కాలరాయబడతా ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా కూడా ప్రజలందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మోడీ బీజేపీ ఏదైతే పరిపాలన ఉందో ఈ పరిపాలనకు వ్యతిరేకంగా కూడా అందరూ కూడా ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే ఈరోజు ప్రజా హక్కులు రక్షించబడతాయి. అలాగే ఏదైతే మనం ఇప్పుడు చెప్తా ఉన్నామో ఆదివాసుల హక్కులు, అలాగే వాళ్ళ 5th షెడ్యూల్ కానీ లేదంటే 170 యాక్ట్ కానీ గిరిజనులకు సంబంధించినటువంటి యాక్ట్లన్నీ కూడా రక్షించబడతాయి. ఆదివాసులకు రక్షణ ఉంటుందని చెప్పేసి చెప్పదలుచుకున్నాము. అందుకనే కార్పొరేట్లకి దానదత్తం చేయడం కోసము మొన్ననే చూశాము. దాదాపు 175 అగ్రిమెంట్లు చేసుకున్నారు. దాంతో టాటాకు, బిర్లాకి, అంబానీకి, అదానికి అడవులను మొత్తం మాంగనీసు, బాక్సైటు అలాగే రకరకాలుగా ఉన్నటువంటి ఖనిజాలను, బొగ్గు గనులను తవ్వుకోవడానికి మీరు పర్మిషన్ ఇస్తా ఉన్నారు. మొన్ననే 900 ఎకరాల భూమిని మీరు ఇచ్చారు. ఆ రకంగా ఈరోజు బసవరాజు ఎన్కౌంటర్ వైపు అవుతా ఉంటుంది. అటువైపు మీరు 900 ఎకరాల భూమిని అటు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ అడవులని, ఈ ఖనిజాలని, ఈ ప్రకృతి వనరులని కాపాడుకుంటాము. ఈ ప్రజలకే అది చెందాలి. మీరు కార్పొరేట్లకు దత్తం చేయడం కోసం ప్రయత్నం చేస్తే మాత్రం ఎర్ర జెండాలు చూస్తూ ఊరుకోవని చెప్పేసి చెప్పదలుచుకున్నాము. అందుకని దేశవ్యాప్తంగా కూడా దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి అని చెప్పేసి, దీనికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాలని చెప్పి సిపిఎం పార్టీ పిలిపించింది. అందులో భాగంగానే మన జఫర్గఢ్లో ఈ కార్యక్రమాన్ని అన్ని పార్టీల వాళ్ళు కూడా ఐక్యంగా కలిసి ఈ రకమైనటువంటి ఒక ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపిస్తున్నందుకు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఈ జఫర్గఢ్ మండలంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ ఐక్యతను ముందుకు కూడా కొనసాగించండి. ఆ రకంగా దీనికి వ్యతిరేకంగా మీరు పోరాటంలో పాల్గొనండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిత్రులారా. కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని, హామీల గురించి అడిగితే తాట తీస్తామంటున్నారని వైఎస్ఆర్పీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆ పార్టీ విస్తృత సమావేశంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణరాజు,
మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, వంగ గీత, దౌలూరి రుద్రబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు కానీ, వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతిలో తీసుకుని చేస్తున్న కార్యక్రమాల్ని, ముఖ్యంగా మా నాయకుడి మీద, మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ, వారు పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద, మా పెద్దల మీద, అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ వారు చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితి మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన, అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనం చూసాం, మన జరిగిన సత్యనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం. సాక్షాత్తు ప్రభుత్వం తరఫున శాంతి భద్రతను పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కాన్వాయ్ల, మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లను వెహికల్ కాదు, పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది. దానివల్ల అది ఇంజ్యూర్ అయింది. చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్. దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు అంటారు, కానీ మొన్న నేను చింతామోహన్ అమరావతి అంతా తిరిగాను. ఒక దేవతగానే, ఒక గుడి గానీ నాకు కనిపించలేదు. 23 జిల్లాల వాళ్ళు అమరావతిని ఇష్టపడడం లేదు. నేను అమరావతిని వ్యతిరేకత కాదు, న్యూట్రల్ గా ఉంటాను. కరప్షన్ సొంత కుప్పానికి వెళ్ళాను. మొన్న కుప్పానికి వెళితే తాలూకా ఆఫీసులో డబ్బులు లేదే పని చేయటం లేదు, పోలీస్ స్టేషన్ లో పైసలు లేదే ఏమీ వాళ్ళకు కనీసం తలెత్తి కూడా చూడటం లేదు. ఎమ్మెల్యేలు దాదాపు 150 మంది ఎమ్మెల్యేల్లో 90% పైసలు డబ్బులు అంటాడు. కబడ్డీ లాగా డబ్బు అంటాడు. దాదాపుగా మంత్రులు వదిలిపెట్టారు. జీరో కరప్షన్ ఎందుకు చెప్తావు? అవసరం ఉందా జీరో కరప్షన్ గురించి మాట్లాడాల్సిన అవసరం? మరి జీరో పావర్టీ అంటాడు. సొంత నియోజకవర్గంలో ఆయన కుప్పంలో 3 పూటలు భోంచేయటం లేదు ఎవరు. నీ 30 సంవత్సరాలు నువ్వు ఆ నియోజకవర్గంలో ఉన్నావు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. మరి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వేం చేశావు అని నేను అడుగుతున్నా. 26 జిల్లాలకి నువ్వేం చేశావు చెప్పు. ఒక్క చిన్న పని చేసినట్టుగా చెప్పు, గుర్తుండేటట్టుగా. నువ్వు 26 జిల్లాలకి ఏం చేయలేదు. సొంత నియోజకవర్గానికి కూడా చేయకుండా నువ్వు కొత్త మాటలు చెప్తేట జీరో పావర్టీ. ఇప్పుడు కొత్తగా ఇంకేదో యోగాంధ్ర కాదయ్యా, అదైతే యోగా చేసి యోగాంధ్ర కాదయ్యా. 10 మందికి ఉద్యోగాలు ఇప్పించవయ్యా, 10 మందికి. నేను నిన్నంతా గుంటూరు జిల్లాలో ఎస్సీ కాలనీలు తిరిగాను, అడిగాను చాలా మందిని. గుంటూరు జిల్లాలో ఈ సంవత్సర కాలంలో కానీ 15 సంవత్సరాల్లో కానీ ఏ ఒక్క ఎస్సీ కన్నా చంద్రబాబు నాయుడు సహాయం చేశాడా అని అడిగాను. ఒక్కరు మాకు సహాయం చేశాడని చెప్పలా. ఉన్న ఎస్సీ కార్పొరేషన్ క్లోజ్ చేశారు, వస్తే స్కాలర్షిప్లు ఆపేశారు. మన అమ్మ ఒడే ఏదో వేశారు, అమ్మ బడో ఏదో. డబ్బులంతా సారాయగలకు పోయినాయి. నువ్వు ఇచ్చే డబ్బులు ఏదన్నా ఉంటే స్కాలర్షిప్ రూపంలో ప్రతి ఒక్కరికి విద్యా సంస్థలకు పంపించండి, అన్యాయం చేయబాకండి. పేద బిడ్డలకి ఏవి జారటం లేదు, సారాయంగలకు జారుతా ఉంది. వేసిన డబ్బులంతా బట్టన్లలో. నా మాట వేరండి, కొంచెం జాగ్రత్తగా బనక చెర్ల విషయం. పూరిలో జగన్నాథుడి రథయాత్రకు భారీగా తరలివచ్చిన భక్తులు. టూరిజం కాన్క్లేవ్ క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ రోజుకొకరి విచారణ, ఇదేమన్నా డైలీ సీఎలా? ఎంపీ రఘునందన్. గిన్నీస్ బుక్ ని బాబు మోసాలు దుర్మార్గాలు సజ్జల.
ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.